ప్రైజ్ ది లార్డ్. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. ఫిలిష్తీయులతో ఇశ్రాయేలీయులకు యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడి దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లను. ఆమేన్. ఇజ్రాయేలీలకి గిబియోనీలకి మంచి సమాధానం ఉండేది. కానీ సౌలు మహారాజు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేశాడు గిబియోనీలతో. అప్పుడు వాళ్ళ సమాధానం అంతా కోల్పోయింది. తర్వాత మెల్లగా కరువు ఆరంభించింది. ఆ కరువు సమయంలో దావీదు ఫిలిష్తీయులతో శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనకి నీరసం వచ్చి పడిపోయాడంట. దావీదు ఆ సమయంలో ఏమీ పెద్ద యవన స్థితిలో అయితే లేడు. కానీ చాలా వృద్ధుడిగా ఉన్నా సరే దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం పరిగెత్తాలి అని యుద్ధానికి వెళ్ళాడు. అయినప్పటికీ కూడా అక్కడ ఆయన పడిపోయిన తర్వాత సిరియా కుమారుడైన అభిషై రాజుని ఆదుకున్నాడంట. అలాగే ఆదుకోవడమే కాదు, కానీ ఆ ఫిలిష్తీని కొట్టి చంపాడు. ఆ ఫిలిష్తీన్తో యుద్ధం చేశాడు. ఈ రోజున ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, మన తోటి సంఘంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా పరిస్థితులు బాగోక బాధపడుతూ వేదన పడుతూ ఉంటే వాళ్ళని మనం పైకి లేవనెత్తుతున్నామా, లేదంటే వాళ్ళని ఇంకా మాటలతోనే వాళ్ళు ఇంకా బాధ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా ఆరాలతో వాళ్ళని అడుగుదామని చూస్తున్నామా? మనమే ఒకసారి యోచించుకోవాలి. దావీదు మహారాజుకి దేవుని సహాయమే కాదు, కానీ మనుషుల దయ కూడా కలిగింది. అలాగే మనం కూడా దేవుని దయతో పాటు